Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. మన నేటికి చేయపోయేది గుజరాతీ దాల్. ఈ దాల్ చూసిరంట ఇడ్నగ్ దోసగా అన్నానికి అన్నింటినీ మంచి కాంబినేషన్గా ఉన్న దీంట్లో పులుపు తీపు రెండునే ఉన్న కారం ఉన్న ఇది వచ్చి మనం ఎట్ట చేసి చూద్దాం. దీనికి ఏమేమి మసాలాస్ వేయపోతామనేది చూద్దాం. చూసిరంట నేను 100 గ్రామ్ కందిపప్పు ఎత్తి ఒక 20 నిమిషాలు పెట్టుండాను కావాల్సిన నీళ్ళు పోసి. మసాలాస్ చూసిరంట ఒక చెంచా మిరప్పొడి, తురిమిన అల్లం, పసుపు, గరం మసాలా సగం చెంచా, జీలకర్ర పొడి సగం చెంచా ఎత్తుకోండి, ధనియాల పొడి ఒక 3/4 చెంచా ఎత్తుకుంట, కోకో మటన్ ఒక పండు ఉంది, ఇది వచ్చి మనం పులుపు కోసం ఈ పండు వేస్తున్నాము. బెల్లం వచ్చి ఒక చెంచా ఎత్తుకుంట, టొమాటో 2, పచ్చిమిరపకాయ 1, తాలింపుకు చూసిరంట మెంతులు, ఇంగు పొడి, కరివేపాకు, ఆవాలు వేసుకుంటా. మనం వచ్చి నెయ్యి పోసిని తాలింపు చేసుకోవచ్చును, అట్లేదంట నూనె కూడా పోసుకోవచ్చును. ఇప్పుడు వచ్చి మనం 20 నిమిషాలు నానబెట్టిన పప్పుల అన్ని మసాలాస్ని వేయపోతాము. దీంతో వచ్చి పులుపుకు చూసిరింట కోకో మటన్ ఒక పండు వేయపోతాము, తీపుకు చూసిరింట బెల్లం వేయపోతాము. ఇది అన్నీ వేసి మనం 5 విసులు ఉడిచి మనం పప్పుని ఉడకపెట్టి ఎత్తుకుంటాం. ముందు పప్పు వేసుకోండి, మళ్ళీ పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి, బెల్లం, తురిమిన అల్లం, టొమాటోలు, పచ్చిమిరపకాయ. దీంతో వచ్చి కోకుమ పండు వచ్చి పులుపు కోసం మనం వేస్తున్నాము. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడిచేయండి. కొద్దిగా దీనికి సరిపడిన ఉప్పు వేసుకుని ఇంకా కొద్దిగా కూడా మనం నీళ్ళు పోసుకుంటాం. ఇంకొక సగం టమ్లర్ పోసుకుంటాం నీళ్ళు. చూడండి, పోసేసి ఒక 5 విసులు ఉడిచి మనం ఎత్తుకుంటాం. 5 విసులు అయిపోయింది, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు చేసుకుంటాం. చూసారా, పప్పు బాగా ఉడికిపోయింది. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. ఇప్పుడు మనం తాలింపు చేసుకుంటాం. చూసారంట నేను నూనెగా పోసుకుంటాను, మీరు నెయ్యి కూడా పోసుకోవచ్చును. మెంతులు వేసుకోండి, ఆవాలు, ఇంగు పొడి, కరివేపాకు, అయిన తర్వాత మనం పప్పులో వేసేస్తాం. చూసారా, ఈ విధంగా వేసుకోండి. రుచి అయిన గుజరాతీ దాల్ రెడీ. మనం వేరే గిన్నెలో మార్చుకుంటాం. నేను గుజరాతీ దాల్ ఎట్ట చేసి చూస్తుంది, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.